హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలా మంది కూడా శరీరంలో కొన్ని ప్రాంతాల్లో స్పర్శ జ్ఞానం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దెబ్బలు తగడం వల్ల కానివ్వండి, రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కానివ్వండి, ముట్టుకుంటే స్పర్శ జ్ఞానం అనేది తగలదు. అంటే మనం ముట్టుకున్నట్టుగా ఫీల్ అనేది రాదు, కలగదు. సో అలాంటి సందర్భాల్లో స్పర్శ జ్ఞానాన్ని పెంచే ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. ఇది ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన దూలగొండి చెట్టు యొక్క ఆకులు. సో కొన్ని దూలగొండి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి బాగా మెత్తగా దంచి ఒక 50 మిల్లీలీటర్ల వరకు తీసుకోండి. ఒక 50 మిల్లీలీటర్ల ఆకు రసాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనె తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసి నిదానంగా వేడి చేసి అందులో ఈ 50 మిల్లీగ్రాముల ఆకు రసాన్ని కూడా కలిపి నిదానంగా మరగనివ్వండి. ఈ రసం అంతా మరిగిపోయి ఇంకిపోతుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని మీకు ఎక్కడైతే స్పర్శ జ్ఞానం తక్కువగా ఉందో ఆ ప్రాంతంలో రోజుకు ఒక 2 సార్లు 5 నుంచి 10 నిమిషాలు మంచిగా మర్దన చేయండి. వీలైతే ఎండలో కాసేపు ఉండే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు స్పర్శ జ్ఞానం అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉన్నా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనం స్పర్శ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కావాలన్నా కింద నెంబర్కి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.